మీరు మెడిటేషన్ చేస్తారా మేడం? నేను మెడిటేషన్ చాలా కాలం ట్రై చేశాను. నాకు ఫస్ట్ మా నాన్న పోయినప్పుడు ఏంటంటే మెడిటేషన్ చేస్తుంటే మా నాన్న కనిపించేవారు. నాకు భయం వేసేది. ఎలా అంటే పోయిన వాళ్ళు ఘోస్ట్ అవుతారు అనే ఇంప్రెషన్ ఉంది నాకు. నువ్వు దెయ్యాన్ని అయితే నాకు ఎందుకు కనిపిస్తున్నావు? సో ఐ యూస్ టు షట్ ఆఫ్. మెడిటేషన్ నాకు కుదరదు అలా స్టార్ట్ చేయడం ఆపేయడం. తర్వాత కొంతకాలం తర్వాత కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాతే అప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే నాకు ఎనర్జీ చాలా హైగా ఉంది అని అందరూ అనేవారు. మీలో చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి, మీరు గ్రౌండెడ్ చేసుకోవాలి అవన్నీ అని. మెడిటేషన్ చేస్తే మయోక్లినిక్ జర్క్స్ అని వస్తాయి. నాకు ఇలా మన ఎనర్జీస్ అన్ని ఫ్రీ ఫ్లో అవ్వాలి బాడీలో. మీరు సింపుల్గా పీస్ఫుల్గా ఉన్నారు అంటే మీ ఎనర్జీస్ నాడులన్నిటి నుంచి ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి, రైట్? అలా లేని వాళ్ళకి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్లే అన్ని రోగాలు వస్తాయి. ఆ ఇంబ్యాలెన్స్ కొందరికి ఏంటంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, లేకపోతే చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. చాలా ఎక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం తెలుసుకోకపోతే అది చాలా హెఫజర్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది బాడీలో. నాకు మెడిటేషన్కి కూర్చున్న వెంటనే చాలా డీప్ మెడిటేషన్కి నాకు థాట్స్ ఇమీడియట్లీ పోతాయి, నాకు ఏం బాదర్ చేయవు. డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయిన వెంటనే నాకు ఇట్లా జర్క్స్ వచ్చేవి బాడీలో. నాకేమో భయం వేసేది, ఎందుకు వస్తుంది ఇది, ఏంటి, ఏం రోగం ఇది అని. అది నాకు ఫ్రస్ట్రేషన్లో అయిపోయేది. ఇది నాకు మంచిగా ఏదైనా ఆలోచిద్దాం అంటే థాట్ వచ్చేలోగా ఇది వచ్చేసేది, చికాకు వచ్చేసింది. దాని తర్వాత నేను 2022లో శైలజ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ యోగా చెప్పి వాళ్ళ ఆయన శ్రీకాంత్ గారు వాళ్ళు నాకు చక్రా మెడిటేషన్ చెప్పారు. సో ఇప్పటికీ కూడా నేను సైలెంట్ మెడిటేషన్ కన్నా చక్రా చాంటింగ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అది చేస్తాను. 6 months ఒక్కొక్క చక్రాతోటి చెప్పారు ఆయన. నాకు కంప్లీట్గా ఐ కెన్ బ్యాలెన్స్ ఆల్ మై ఎనర్జీస్, ఎంటైర్ మయోక్లినిక్ జర్క్స్ ఆర్ గాన్, అండ్ నాకు మల్టిపుల్ స్లిరోసిస్ కూడా రివర్స్ అయిపోయింది సిమ్టమ్స్. మీరేంటి మామూలుగా ఎక్కడి నుంచి అన్న కాంట్రాక్ట్ తీసుకున్నారా ఇట్లా ఇన్ని రకాల రోగాలు నాకు రావాలని? ఇప్పుడు ముందే వచ్చి మీకు బ్యాక్ పెయిన్ చెప్పారు, తర్వాత డైజెషన్ సిస్టమ్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు. నాకు ఎలా అనిపిస్తోంది అంటే, ఇది నా అభిప్రాయం, దేవుడు లిటరల్లీ నువ్వు ఫస్ట్ క్లాస్ అయింది, ఫస్ట్ క్లాస్ కన్నా సెకండ్ క్లాస్ లెక్కలు కష్టంగా ఉంటాయి. సెకండ్ క్లాస్ కన్నా నువ్వు సెకండ్ క్లాస్ పాస్ అయిపోయావు కదా అని నా అంత వాళ్ళు ఇంకా లేరు అంటే, లేదు వెయిట్, థర్డ్ క్లాస్ వస్తుంది, ఎడిషన్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత అల్జిబ్రా వస్తుంది, క్యాల్కులస్ వస్తుంది. సో అవన్నీ ఎందుకు అంటే నేను మ్యాథమెటిషియన్ చేయడానికి. నేను అయిపోయిన తర్వాత ఆగను, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి, రైట్? ఆ పిహెచ్డి అయిన వాళ్ళు అప్పుడు వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా, కానీ అలా అవ్వాలి అంటే ఇవన్నీ దే హ్యావ్ టు గో త్రూ ద పాత్. సో నాకు ఎట్లా అనిపించింది అంటే నా స్పిరిచువల్ జర్నీకి గ్రీఫ్ ఫస్ట్, ట్రాప్డ్ ఇమోషన్ గురించి అర్థం చేసుకోవడం, అది అర్థం చేసుకున్న తర్వాత ప్రతిసారి నేను ఓకే నాది ఇది అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయిపోయాను అనుకుంటే వెయిట్, సెకండ్ స్టెప్. అట్లా నాకు సంహౌ ఐ ఫీల్ ఇప్పుడు నేను ఎట్లా అంటే ముందర చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది నాకు ఎందుకు, నాకు విక్టిమ్ మోడ్లో ఉండేదాన్ని, నాకే ఎందుకు వస్తున్నాయి, నేనేం చేశాను, నేను అన్ని మంచివే చేస్తున్నాను కదా. కానీ ఈ వేదాంతాలు అవన్నీ చదివిన తర్వాత కారణం లేనిది కార్యం జరగదు, ఏదో ఉంది. సో ఏముంది అది చూసినప్పుడు నాకు ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఆ ఎంపవర్మెంట్ మోడ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి బుద్ధిజంలో ఉంది, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. పెయిన్ ఉంది, ఏదో ఒక విధంగా పెయిన్ ఉంటుంది, పెయిన్ బాడీ, కానీ సఫరింగ్ లేదు. అప్పుడు సఫరింగ్ లేనప్పుడు ఏం చేస్తాం మనము, మనకు వచ్చింది మనం సఫరింగ్ లేకుండా ఎలా ఉన్నామని చూసి నేను వేరే వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ చేయగలను. ఎంతమంది ఉన్నారు పెయిన్ తోటి, రైట్? సో నా ఉద్దేశంలో ఈ కాంట్రాక్ట్ తీసుకోవడం కాదు, ఫ్రీగా దేవుడే ఇస్తున్నాడు నేను అడగకుండా. కానీ ఐ థింక్ ఇదంతా నేను ఒకళ్ళకి నేను నేర్చుకుని ఎలా ఫిక్స్ చేసుకోవాలో తెలుసుకుని ఇంకొళ్ళకి నేర్పించాలి. ఆ రీజన్ వల్ల వచ్చిందని నా అభిప్రాయం. ఇట్లా ఎన్ని మీరు క్యారీ చేశారు, ఎన్ని రోగాలు క్యారీ చేశారా? ఫస్ట్ ఏమో బ్యాక్ పెయిన్ వచ్చింది 2004లో ఫర్ 5 years. అది అయిపోయిన తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది, అది 1 monthలో ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటూ రివర్స్ చేసుకున్నా. దాని తర్వాత ప్లాంటర్ ఫాషియాటిస్ వచ్చింది, అరికాళ్ళు. వీటన్నిట్లలో ఏంటంటే డాక్టర్లు అన్ని టెస్టులు చేసి స్ట్రక్చర్లీ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అంటే సైకోసమాటిక్ నా అంతరంగంలో ఇదేదో ప్రాబ్లం ఉందని అవి ఫిక్స్ చేసుకున్నవి. దాని తర్వాత ఎంఎస్ వచ్చింది, మల్టిపుల్ స్క్లెరోసిస్. ప్రస్తుతానికి అదే నడుస్తుంది, అది అయిపోయింది, అది సాల్వ్ అయింది. అంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ మీ లోపల చేంజెస్ని మీరు గుర్తించగలిగారా? చాలా. అంటే ఎట్లాంటి మార్పు వచ్చింది మీ లోపల?
ఎట్లాంటి మార్పు వచ్చిందంటే ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే నేను రియాక్ట్ అయ్యేదాన్ని ప్రతిదానికి, రెస్పాండ్ అవ్వడం మొదలెట్టా. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. మా ఇంట్లో వాళ్ళు కూడా తనకు చాలా పెయిన్ ఉంటుంది కదా, తను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది అని యాక్సెప్ట్ చేసేసారు. నాకు అమ్మాయి ఈజ్ ఆల్వేస్ మ్యాడ్ అంటాడు మా పిల్లాడు. నీకు నాకేదైనా అయితే నీకు యాంగ్జైటీ పెరిగిపోతుంది ఫస్ట్ అని. ఆ వర్డ్స్ అవన్నీ వాడుతుంటే అవునా, నాలో తెలిసేది కాదు అవునా అని చెప్పి. అది ఎందుకు అంటే నేను ఇట్లా జంప్ అయ్యేదాన్ని. ఇమ్మీడియట్లీ వాడు ఏదైనా స్కూల్ నుంచి వచ్చాడు, బ్యాక్ ప్యాక్ విసిరేశాడు పైకి. మా పిల్లాడు పెద్దాడు, చాలా అసలు రాముడిలా పుట్టేశాడు వాడు. అలాంటి మంచిగా బుద్ధిమంతుడు ఉన్న పిల్లాడు ఒక రోజు వచ్చి బ్యాక్ ప్యాక్ విసిరేసి వెళ్ళిపోతే అప్పుడు కోచింగ్ ఇవ్వకూడదు. ఏంటి ఇదేనా నేను నేర్పించిన విలువలు అవన్నీ. ఎందుకు అట్లా వెళ్ళిపోయాడు అని చెప్పి నేను వాడిని చూసి కొంతసేపాక వాడిని వదిలేసి కొంతసేపాక ఏం చేస్తున్నావు ఏంటి అంటే అప్పుడు వాడికి ఇష్టమైన కుకీస్ బేక్ చేసి తెస్తే తింటూ అప్పుడు చెప్పాడు, స్కూల్లో నన్ను బులీ చేశారు, నా సైకిల్ అంతా వాళ్ళు పాడు చేసేసారు, గేర్లు పీకేశారు. వాడికి వాళ్ళ మీద కోపం తీర్చుకోవడం ఇష్టం లేక ఇంటికి వచ్చి వాడి కోపాన్ని బ్యాగ్ విసిరేసి వెళ్ళాడు. నేను ఎప్పుడైతే పేరెంటింగ్లో అలా చూసానో వాడికి అలా చేస్తున్నాను, కానీ నాకు అది నేను చేసుకోవట్లేదు. పేరెంటింగ్లో నేను రెస్పాండ్ అవుతున్నా, వెంటనే రియాక్ట్ అవుతున్నా, కానీ నేను అలా నా ట్రిగర్స్ వచ్చినప్పుడు నేను రియాక్ట్ అయిపోతున్నా. అప్పుడు మా ప్రణవ్ చెప్పాడు, మా పెద్దాడు చెప్పాడు అనమాట, నువ్వు మా దగ్గర ఇలా బిహేవ్ చేస్తావు మా వాటికి, మరి నీ దానికి ఎందుకు బిహేవ్ చేయవు అని. అప్పుడు నేను ఆలోచించడం మొదలెట్టాను. ఆలోచించినప్పుడు మొదలెట్టి ప్లస్ ఈ పుస్తకాలని చదువుతుంటే నాలో చేంజ్ ఏమొచ్చిందంటే పిల్లలు మా అమ్మ అందరూ చెప్తారు, నువ్వు బాగా కోపంగా ఉండేదానివి, ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది, ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయిపోయావు, లెటింగ్ గో చాలా ఎక్కువ అయిపోయింది. మా అమ్మ మాట్లాడితే లెట్ ఇట్ గో కూతురు బాగా నేర్చుకుంది. పట్టించుకోకుండా అంటే మనం పీక్కోకుండా అన్నీ మనమే కంట్రోల్లో ఉండాలి, అన్నీ నేనే చేయాలి, నా కంట్రోల్లో లేకపోతే నేను ఏదో మిస్ అయిపోతున్నట్టు, అది ఈగో. నేను చెప్పినట్టే చేయాలి, నేను ఈ డ్రెస్ వేసుకురామంటే వేరేది ఎందుకు వేసుకొచ్చావు, అలా కాకుండా ఎందుకు ఆ డ్రెస్ సూట్ అవ్వలేదా, అది పట్టలేదా, పిల్లలు ఎదిగే పిల్లలు, వాడికి పట్టలేదు వేరే తీసుకొచ్చాడు, అది ఆలోచించకుండా అనమాట. నా మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే రియాక్షన్ నుంచి రెస్పాన్స్కి వెళ్ళాను. బ్రిడ్జ్ ఏంటి అంటే పాజ్. ఒక ఫ్యూ సెకండ్స్ ఏది వచ్చినా ట్రిగర్ వస్తూ ఉంటుంది, పాజ్, ఒక 2 seconds టేక్ ఎ డీప్ బ్రెత్, పాజ్. అది నన్ను రెస్పాన్స్ నుంచి రియాక్షన్ నుంచి రెస్పాన్స్కి మార్చేసింది. అంటే ఈ చక్ర చాంటింగ్ మెడిటేషన్ మీరు చేశారు, చక్ర చాంటింగ్ చేసేటప్పుడు ఆ రియాక్షన్స్ మీకు తెలిసేదా చాంటింగ్లోని, ఆ చక్రాస్ అలైన్ అయినాయి అని కానీ, ఆ చక్రాస్ ఎనర్జైజ్ అయినాయి కానీ, అది యాక్టివేట్ అయినాయి అని, లేదంటే అవి మనకి పూర్తి స్థాయిలో శక్తిని ఇస్తున్నాయని, ఇట్లాంటి విషయాలు మీరు ఎట్లా గుర్తించారు, ఎలా తెలుస్తాయి మనకి? మా గురువు గారు శ్రీకాంత్ గారు ఆయన ఎలా చెప్తారంటే ఫస్ట్ ప్రాణాయామం చేయిస్తారు. నేను విడిగా చక్రా చాంటింగ్ చేసి ఆయన చెప్తారు, మీరు మామూలుగా కూడా క్లాసెస్ లేని రోజు కూడా మీరు చక్రా చాంటింగ్ చేసుకోండి అంటే అది ఇంపాక్ట్ అది ఉండదు సేమ్. ఆయన యోగా చెప్పినప్పుడు మాత్రం ఇంపాక్ట్ చాలా వేడిగా ఉంటుంది. అందుకని అప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాణాయామం చేయిస్తారు, తర్వాత యోగాసనాలు చేయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అంతా ఎనర్జీ కొంచెం స్టక్ ఎనర్జీస్ అన్ని ఫ్రీ ఫ్లో ఉంటుంది. అప్పుడు లాస్ట్లో మెడిటేషన్ చక్రా చాంటింగ్ చేయిస్తారు. నాకు స్టార్టింగ్లో మూలాధారలో తెలిసిపోయేది ఎనర్జీ, 2-3 చక్రాల తర్వాత ఇంకా తెలిసేది కాదు. సో వాళ్ళు చెప్పేవారు, శైలజ్ గారు శ్రీకాంత్ గారు చెప్పేవారు నాకు ఏ చక్రాస్ బ్లాక్ ఉన్నాయని చెప్పేవారు. కానీ నేను విజువలైజ్ చేసుకునేదాన్ని కాదు, అంటే ఓకే వాళ్ళు ఏదో చెప్తున్నారు విన్నాం అయిపోయింది అని. కానీ ఆయన ఏం చేశారు, నాకు ఇట్లా ఫీల్ మీకు ఎక్కడైనా ఎనర్జీ సెన్సేషన్ తెలిసిందా ఇవన్నీ అంటే నాకు ఓన్లీ మూలాధారలో తెలుస్తుంది, ఇంకెక్కడా తెలియట్లేదు అంటే ఆయన అయితే సరే అన్నీ చేయొద్దు, మనం ఒక్కొక్క చక్ర మీద ఫోకస్ చేద్దాము. ఎప్పుడైతే అలా చెప్పారో ఒక 2 weeks 3 weeks ఒకే చక్ర, అప్పుడు నాకు అది ప్రాక్టీస్ అయిన తర్వాత సెకండ్ చక్ర వెళ్ళినప్పుడు అప్పుడు ఒక్కొక్క చక్ర నాకు తెలియడం మొదలెట్టింది ఎనర్జీ ఫ్లో. అలా తెలిసి మొత్తం అన్ని చక్రాస్ అయిన తర్వాత ఆయన డిఫరెంట్ మెడిటేషన్స్ చేయించేవారు. ఫస్ట్ అన్ని చక్రాస్ అయిన తర్వాత విజువలైజేషన్ అవన్నీ, అప్పుడు అవన్నీ ఇంతకు ముందు కూడా చేయించేవారు విజువలైజేషన్. నాకు ఏమీ కనిపించేది కాదు, ఏమీ తెలిసేది కాదు, ఊరికనే కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ చక్రా చాంటింగ్ చేసి ఒక్కొక్క చక్రా నుంచి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు, అప్పుడు నేను యాక్చువల్లీ ఒక చార్ట్ కొనుక్కున్నా, ఏ చక్ర దాని ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దీని ఎనర్జీ యాక్టివేట్ అయితే ఏమవుతుంది అవన్నీ రోజు అది చూస్తూ సో అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఒకళ్ళు గురువు గారు చెప్తే ఊరికనే గుడ్డిగా చేసేస్తే ఏమీ రాదు. మనము దాన్ని అర్థం చేసుకోవాలి, మనలో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, దాని గురించి మననం చేస్తూ ఉండాలి, మనం రీసెర్చ్ చేయాలి. అప్పుడు కాన్సెప్ట్ బాగా అర్థమైతే దెన్ మారుతుంది. సో నాకు అప్పుడు ఇంకా దాని తర్వాత తెలియడం మొదలెట్టింది. కూర్చున్న వెంటనే ఇంక ఇప్పుడు ఎలా అయిందంటే అదంతా చేసేసిన తర్వాత ప్రాణాయామం చేయిస్తుంటేనే నాకు ఎనర్జీ యాక్టివేషన్ తెలుస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళడం ఆయన చేయించే ప్రాణాయామాన్ని బట్టి తెలిసిపోతుంది. మళ్ళీ అదే బ్రేక్ వచ్చిందంటే గ్రౌండ్ జీరోకి వెళ్ళిపోతుంది. అది రోజు అది సాధన,
సేమ్ మనం ఎక్సర్సైజ్ కూడా మీరు రన్నింగ్ చేస్తుంటే రెగ్యులర్గా రన్నింగ్ చేస్తుంటే ఒకలా ఉంటుంది. అవును. మీరు నెలలు మానేసి వెళ్తే ఫస్ట్ డేలో మళ్ళీ అంతా చేసేయలేరు కదా, సేమ్ ఎనర్జీస్ అంతే. అంటే ఇది చేసేటప్పుడు మీ ఫిజికల్ బాడీలో ఏమైనా మార్పులు వచ్చినాయండి? చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే నేను యోగాసనాలు ఎక్కువ చేయగలిగేదాన్ని కాదు, నా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేది కాదు. కానీ ఆయన ఆల్మోస్ట్ హాఫ్ కస్టమైజ్డ్గా, నాకు అందరికీ ఆయన కస్టమైజ్డ్గా చేయిస్తారు. గ్రూప్ క్లాస్ అయినా ఎవరి ఎలిమెంట్స్ ఏది ఉందో అలా చేయిస్తారు. నాకు చాలా కష్టమయ్యేది, అసలు మొబిలిటీ ఎక్కువ ఉండేది కాదు. సో ఆయన ప్రాణాయామం, మెడిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. నేను ముందర ఏమనుకునేదానంటే ప్రాణాయామం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతోందని. నేను అన్ని టెస్టింగ్ ల్యాబ్ లాగా టెస్టింగ్ చేస్తూ ఉంటాను. సో మెడిటేషన్, ఈ రోజు మెడిటేషన్ చేయకుండా ఆయన పాపం ఫ్లెక్సిబుల్గా అన్ని ఎంకరేజ్ చేస్తారు. మెడిటేషన్ ఎక్కువ చేసిన రోజు, ప్రాణాయామం కన్నా మెడిటేషన్ ఎక్కువ చేసిన రోజు నా ఫ్లెక్సిబిలిటీ యోగాలో పెరిగింది. సో ఇవన్నీ ఆయనతో డిస్కస్ చేసి, ఆయన అయితే మీరు ఎక్కువసేపు మెడిటేషన్ చేయండి, లాస్ట్ 20 minutes మెడిటేషన్ చేయండి. ఎనర్జీస్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే మీకు ఫిజికల్లీ, మెంటల్లీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నా ఎనర్జీ లెవెల్స్ కానీ, వర్క్ చేసేటప్పుడు అన్ని, నేను చాలాసేపు వర్క్ చేసి, ఫుల్ టైం వర్క్ చేసి పిల్లలకన్నీ చూసుకుని కోచింగ్ చేసేదాన్ని, అందరికీ వర్క్షాప్స్ చేసేదాన్ని. 16, 18, 20 hours. అది అలా నా హెల్త్కి నేను అలా చేసే, మా ఇంట్లో భయపడేవారు, నీకు హెల్త్ బాగుండదు ఎందుకు అలా చేస్తున్నావు అని. అలా చేయగలిగాను అంటే యోగా వల్ల.